చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరలోకమందున్న మా తండ్రి, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి, సైన్యములకు అధిపతి అగు యెహోవా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరొకసారి మీ పునరుత్థాన దినమైన ఈ ఉదయం మేమంతా మీ పరిశుద్ధ ఆలయంలో, పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరిచే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. మీ వాక్కును ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మీ వాక్కును సరిగా అర్థం చేసుకొని దానిని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీ కృపను దయచేయమని, మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారండి? అయ్యగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, విన్నారా? తగ్గారా, టైట్ చొక్కా వేసుకున్నారా అన్నారు. మొదటిది అసంభవం అని చెప్పాను. ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. మా పిల్లలకు కూడా వచ్చేసింది. అయ్యగారు తగ్గేదేలే. ఈ ఉదయం ధ్యానం నిమిత్తం ఒక అంశాన్ని సంఘ కాపరి మాస్టర్ సత్యం గారు ఒక అంశాన్ని సూచించారు. ఆ అంశం ఏమిటంటే ఫలించుట, ఫలింపచేయుట. ఫలించుట, ఫలింపచేయుట. ఎందుకని, ఏ ఉద్దేశంతో ఈ అంశాన్ని పాస్టర్ గారు సూచించారు అంటే, ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనా సమావేశానికి అందరూ వస్తున్నారు, వింటున్నారు, ఉంటున్నారు, వెళ్తున్నారు. క్రమం తప్పకుండా కూడా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఫలించుట అనేది జరుగుతోందా? అది కదా అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయం. ఫలించాలి. ఒక మొక్కను నాటితే అది ఫలాలను ఇచ్చే మొక్క అయితే లేదా చెట్టు అయితే, అది ఎప్పుడైతే ఫలాలను ఇవ్వదో, మనం ఆశించిన మేరకు ఆ మొక్క లేదా ఆ చెట్టు మనకు ఎప్పుడైతే ఉపయోగకరంగా ఉండదో, ఆ మొక్కను ఆ చెట్టును అక్కడి నుండి తీసేస్తాం. ఏది ఇవ్వలేకపోయినా కనీసం అదొక చెట్టుగా ఎదిగిన తర్వాత నీడనైనా ఇవ్వాలి కదండి. మనము కూడా దేవుని చేత ఈ లోకములో నాటబడిన మొక్క లేదా చెట్టు వంటి వారం. మనల్ని తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకములో జన్మింపచేశాడు, ఆ ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉన్నామా? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నామా? చూడండి, ఎప్పుడన్నా బాగా కష్టం వచ్చినప్పుడు మనం ఎన్నోసార్లు దేవుణ్ణి అడిగే ఉంటాం,
అసలు నన్ను ఎందుకు పుట్టించావు? అసలు నేను పుట్టి ఉండకపోతే ఈ కష్టాలు నాకు వచ్చేవి కావు కదా. అంటే ఆ సందర్భం, ఆ సన్నివేశం వేరు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు, అయ్యా నన్ను ఎందుకు పుట్టించావు? నేను ఈ లోకములో జీవించటం వలన నీకు ఉన్న ఉద్దేశం ఏదైనా నేను నెరవేర్చవలసి ఉన్నదా? వాట్ am I here for? What is my duty? What do you expect of me? సంస్కృతంలో కిం కర్తవ్యం అన్నాం. కిం కర్తవ్యం, వాట్ ఈస్ ద డ్యూటీ? ఈ ప్రశ్న మనం దేవుణ్ణి ఎప్పుడన్నా అడిగామా? మన జీవితంలో దేవుని ఉద్దేశ్యం ఏమిటి అనేది మనం తెలుసుకోగలిగామా? ఎందుకంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ లోకంలో మన జీవిత కాలంలో ఫలించాలి, దేవుని అభీష్టం మేరకు, ఆయన ఆకాంక్ష మేరకు, ఆయన ఉద్దేశ్యం మేరకు ఫలించాలి అని అంటే అసలు ముందు మన జననం వెనుక ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఇది కూడా మనకై మనమే తెలుసుకునే విషయం కాదు. అనేక సందర్భాలలో మనకి అర్థం కాదు కూడా. అందుకని మనం మళ్ళీ ఆయన మీదనే ఆధారపడాలి, ఆయన్నే అడగాలి. ఆ మధ్య ఒకసారి అడిగాను, ఆయన ఏం చెప్పలేదు అని ఇక ఆ విషయం మర్చిపోయి కూర్చోకూడదు. మనకు ఆ సత్యాన్ని అర్థం చేసుకునేంత చక్కగా, విపులంగా దేవుడు మనకు ఆ విషయాన్ని చెప్పేంత వరకు ఆయన్ని విడిచిపెట్టకూడదు. చూడండి, జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాల వృత్తులు, ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. ఎవరి తలాంతు వారికి ఉంటుంది. నాకు ఎటువంటి టాలెంట్ లేదు, నాకు ఎటువంటి తలాంతు దేవుడు ఇవ్వలేదు అని అనడం అవివేకం, తప్పు. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు. అది కూడా అటువంటిదే. మనం తెలుసుకోవాలి, దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతు ఏమిటి. అది తెలుసుకుంటే ఆ తలాంతును దేవుని కొరకు వినియోగించటం అనేది ఆయన మన జీవితం పట్ల కలిగి ఉన్న ఒక ఉద్దేశం. చక్కగా పాట పాడగలను. ఇందాక అందరితో పాటు శ్రీమతి సింధు నిలబడి పాడారు. ఆ పాడగలుగుట అనేది దేవుడు ఇచ్చిన తలాంతు. ఆ తలాంతును దేవుని కొరకు వాడుట అనేది ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం. అందరం పాడలేం కదా, అందరం కలిసి పాడుతుంటాం, కానీ అందరి గొంతు కూడా తీయగా, మధురంగా ఉండదు. ముఖ్యంగా నేను పాడితే కప్పలు బెకబెక అన్నట్టుగా ఉంటాయి. అయినా పాడుతుంటాను. ఎందుకు పాడుతుంటానంటే నేను గాయకుణ్ణి కాదు అని తెలుసు నాకు. కానీ కొన్ని పాటల్లో ఉండే అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు అవి వేరే వాళ్లకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే పాడుతుంటాను. కనుక మనకు దేవుడు ఇచ్చిన తలాంతు ఏమిటి అని తెలుసుకోగలిగితే, దేవుని ఉద్దేశం ఏమిటి,
ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా అని మనకు మనమే పరీక్షించుకోవచ్చు. కొంతమందికి చాలా చక్కగా ప్రార్థన చేసే వరం ఇస్తాడు, ఆ తలాంత్ ఇస్తాడు దేవుడు. ఏ తలాంత్ అయినప్పటికీ కూడా దేవుని కొరకు, దేవుని సేవలో, దేవుని సేవ కొరకు, సంఘ పరిచర్య కొరకు వాడుతున్నామా లేదా. కొంతమంది బాగా రాయగలరు, పాటలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వ్యాసాలు రాయవచ్చు. ఇలా దేవునికి మనము చేసే సేవ చాలా చిన్నపాటి సేవ, అది చాలా చిన్న సేవ. అది చేస్తున్నాము అని అంటే మనకు కొంత తృప్తి కలుగుతుంది. అలా దేవుడు అనుగ్రహించిన తలాంతును దేవుని కొరకు వాడటం మొదలు పెడితే, మీరు గమనించారో లేదో, నేను గమనించాను నా జీవితంలో. దేవుడు ఎంతగానో సంతోషించి ఇంకెవరికైనా వేరే తలాంతు ఏదన్నా ఇచ్చి వాళ్ళు ఆ తలాంతును సరిగా వినియోగించుకోవడం లేదు అనుకుంటే, ఆ తలాంతును వారి వద్ద నుండి తీసివేసి ఇచ్చిన తలాంతును సరిగా వాడుకుంటున్న వ్యక్తికి ఆయన ఇస్తాడు. మీరు గమనించారో లేదో నాకు తెలియదు. ఒక తలాంతు దేవుడు మనకు ఇచ్చినప్పుడు దానిని సరిగా వినియోగం చేయనప్పుడు అది పోతుంది, ఉండదు మన దగ్గర. సరిగా వాడుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, అసలు మనకు ఆ తలాంతు ఉందని మనం గ్రహించలేదు, అదొక కారణం. మంచి గొంతు ఇచ్చాడు, చక్కగా సంగీతం నేర్చుకొని పాడగల సత్తా ఉంది, ఆ సంగీత పరిజ్ఞానం కూడా ఇచ్చాడు, శృతి, లయ ఇటువంటివి. అది గుర్తించి పాడటం అనే విషయంలో కొంత శిక్షణ తీసుకొని దేవుని కొరకు ఆ తలాంతును వాడటమే. అది ఏ తలాంత్ అయినా కానివ్వండి. అమ్మ, మీలో ఎంతమందికి వంట చేయటం వచ్చు? బంగారు తల్లులు, వంట ఇంకా ఎవరు నేర్చుకోలేదనుకుంటా కదా. కోడిగుడ్లు బాయిల్ చేయగలరా? అది కూడా వంటే. పాలు కాయటం వచ్చా? ఎందుకంటున్నానంటే, వంట చేసే తలాంతు కూడా అందరికీ ఉండదు. అలా వంట చేసేవాళ్ళు బహుశా మన సంఘంలో కూడా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని సేవ నిమిత్తం వంట వండి పేదవాళ్లకు పంచిపెట్టాలి అన్నప్పుడు ముందుకు వచ్చి ఆ వంట పనిలో సహాయం చేసినట్లయితే అది ఆ తలాంతును దేవుని కొరకు వినియోగించినట్టే. అవునంటారా, కాదంటారా? కాబట్టి పాడటమే తలాంతు, దేవుని వాక్యం చెప్పడమే తలాంతు, స్వస్థత వరం కలిగి ఉండటమే తలాంతు కాదు. ఆత్మవరాలు ఉన్నాయి, అవి సరే. మిగతా విషయాలలో మన దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేయగలం, చాలా చక్కగా చేయగలం. ఆ పనిలో వృత్తి నిపుణత ఉన్నదా అన్నంతగా చేయగలం. వాస్తవానికి ఆ విషయంలో మనకు ఎటువంటి ట్రైనింగ్ కూడా ఉండదు కొన్నిసార్లు. ఫలించుట, ఫలింపచేయుట. మనమందరం కూడా ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తుకు లేదా త్రియేక దేవునికి శిష్యులముగా, ఆయన అనుచరులముగా జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే ఎటువంటి శిష్యులమై ఉండాలి? ఫలించే శిష్యులముగా ఉండాలి.
ఫలించువారమై ఉండాలి. మనము ఈ లోకములో దేవుని కోరిక మేరకు ఫలించినట్లయితే, ఇక్కడ ఫలించుట అంటే ఆధ్యాత్మికముగా ఫలించుట. ఇందాక నేను చెప్పినవన్నీ కొన్ని ఉదాహరణలు. అన్నింటికంటే గొప్పగా అత్యున్నతముగా ఫలించుట అంటే ఆధ్యాత్మికముగా ఫలించడం. అలా ఆధ్యాత్మికంగా ఫలించినట్లయితే దేవునికి మనము మహిమకరముగా జీవించినట్లు. ఈ ఉదయం మన ధ్యానంలో ఈ అంశాన్ని గురించి కొంతసేపు ఆలోచన చేద్దాం. బైబిల్ ఉన్నవారు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1, 13, 23 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని మిరింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అక్కడ ఆగుదామండి కాసేపు. గమనించారా? ఈ ఉపమానం మనందరికీ తెలిసిన ఉపమానమే. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఇది విత్తు అని ఉపమానం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఒక విత్తనాన్ని విత్తేటప్పుడు మంచి నేల మీద విత్తాలి. మంచి నేల అంటే అది సారవంతమైనదై ఉండాలి. ఆ విత్తనము మొక్కలాగా మళ్ళీ నేల నుండి పైకి వచ్చే విధంగా అంతటి సారం కలిగిన నేల అయి ఉండాలి. అయితే ఈ ఉపమానంలో కొన్ని మట్టి లేదు, అక్కడ రాతి నేల మీద పడినాయి. ఆ పై పొర మీద ఉండే కాస్త దుమ్ము ధూళి పల్చటి పొర లాంటి మన్ను మీద అవి మొలకెత్తినా కానీ కింద రాయి ఉంది కాబట్టి అవి కిందకు వెళ్ళలేక వేర్లు ఆ మొక్క ఎదగలేదు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వేడికి అవి ఎండిపోతాయి. కొన్ని ముండ్ల పొదలలో పడినాయి. చూసారా? ముండ్ల పొదల్లో పడ్డం అంటే ముండ్ల పొదలు అక్కడ అప్పటికే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విత్తనం వెళ్ళి వాటి మధ్య పడిందో, ముండ్ల పొదలు అప్పటికే ఉన్నాయి కాబట్టి అవి త్వరగా ఎదిగి దీనికి అందవలసిన సారాన్ని అందనివ్వకుండా నేలలో ఉండే సారం అంతటినీ అవే పీల్చుకొని చివరికి ఈ విత్తనం ఫలించని విత్తనం అయిపోయింది. అలాగే కొన్ని మంచి నేల మీద పడటం వల్ల 100 60 30 ఫలించెను. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమిటంటే, వర్షం పడుతోంది అనుకోండి, మనకేమో ఒక పాత్ర నిండా
నీళ్లు కావాలి. ఇంట్లో అసలు నీళ్ళే లేవు, మంచినీళ్ళు లేవు, అంట్లు తోముకోవడానికి, చేయి కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. ఆ పాత్రను బయటకు తీసుకువెళ్ళి బోర్లించి పెట్టండి. ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆ పాత్ర నిండుతుందా? ఎలా ఉండాలి? బోర్లించి ఉండకూడదు. పడుతున్న వర్షపు నీటిని ఇది గ్రహించి ఇది నిండే విధంగా ఓపెన్గా ఉండాలి. అలా ఉన్న చోట నీరు వచ్చి చేరుతుంది. మనకు నీరు అందుబాటులోకి వస్తుంది. దేవుని వాక్కు వింటున్నాం అనేక మాధ్యమాలలో, అనేక రకాలుగా, అనేక మంది ద్వారా. కానీ మనం బోర్లించిన పాత్రలాగా ఉండి ఉంటే మనము ఎంత విన్నప్పటికీ నిష్ప్రయోజనం. కనుక సారవంతమైన నేల, మనము సారవంతమైన నేలగా ఉండకపోతే దేవుని వాక్యం చెప్పేవాళ్ళు విత్తినప్పుడు ఆ విత్తనం మొలకెత్తదు, ఫలించదు. సారవంతమైన నేలగా ఉండాలి. ఆ రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద నివసించిన రోజుల్లో అనేక మంది ఉండేవాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇవన్నీ కొన్ని వర్గాల ప్రజలు. వీళ్ళందరూ నీతిమంతులు, మేధావులు, జ్ఞానులు, నిష్ణాతులు అనిపించుకున్నవాళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను బోధిస్తుంటే వాళ్ళందరూ బోర్లించిన పాత్ర వలె ఉన్నవాళ్ళు. అందుకని అంటున్నాడు, చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక అంటే ఆ శబ్దాన్ని, ఆ మాటలను గ్రహించటం మాత్రమే కాదు, విని పాటించుట. ఇందులో అర్థమైంది ఏమిటి? వాక్యము అనే విత్తనము నా హృదయములో నాటినప్పుడు నేను సారవంతమైన నేలగా ఉండాలి అనే విషయాన్ని గమనించాలి, గ్రహించాలి. అలా ఉండని పక్షంలో మనము ఫలించలేము. కనుక ఎన్ని ఆదివారాలు, ఎన్ని సమావేశాలు జరిగినా, వాటన్నింటినీ మనం హాజరైన మనము మన గుండె ఒక ముళ్ళ కంప ఉన్న ప్రాంతం వలె లేదా రాతి నేల వలె ఉంటే ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని విత్తినప్పటికీ కూడా మనలో అది నిష్ప్రయోజనం. మనము ఫలించలేకపోతే ఇతరులను మనము ఏ విధంగా ఫలింపచేయగలము? మనలోనే ఆ ఆధ్యాత్మిక ఫలము లేదనుకోండి, మనమే ఫలించలేదు ఆధ్యాత్మికంగా, ఇతరులను మనము క్రీస్తు వైపు ఆకర్షించే విధంగా, ఇతరులకు మనము సువార్తను తెలియచెప్పే విధంగా మనం ఉండలేము. ఆ మార్పు అనేది అసలు మనలోనే రాకపోతే ఇతరులలో ఆ మార్పును తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు మనకు ఉండవు. అసలు అర్హతే ఉండదు. ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద దేవుడు పెట్టిన బాధ్యత అది. మొదటిగా ఫలించాలి, రెండవది ఫలింపచేయాలి. రక్షణ అనేది అందరి కొరకు ఉద్దేశింపబడింది, సర్వమానవాళికి. ఆయన జన్మించినప్పుడు వచ్చిన ఆ సందేశం ఏమిటి? ఏ శుభవార్త అది? ఏం చెప్పారు?
దేవదత్తులు వచ్చి ఏమి అనౌన్స్ చేశారు? ఎవరికి ఆ శుభవార్త? ఆ, సర్వజనులకు, సమస్త లోకానికి. కనుక మనము లేదా మన హృదయము ఎటువంటి నేలగా ఉన్నది? ముందుగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు. యోహాను 15 మొదటి 8. వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, కానీ అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలండి, థ్యాంక్ యూ. ఇది కూడా మనకి బాగా పరిచయం ఉన్న లేఖన భాగం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవుని చేత ఒకసారి మనము విసర్జించబడిన వారమైతే పరలోక రాజ్య ప్రవేశం ఉండదు, నిత్య జీవం ఉండదు. అవి ఉండకపోగా నిత్య నరకం, నిత్య నరకం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అనుక్షణం, ప్రతినిత్యం దేవుని మీద మనము ఆధారపడి జీవించవలసిన వారము. ఇది చిన్న పనే కదా, పక్కింటికి వెళ్తున్నాను, దానికి దేవుని మీద ఆధారపడటం ఎందుకు? నిజమే, ఏమంటారు? పక్కింటికి వెళ్ళి రావాలి చిన్న పని మీద, దానికి దేవుని మీద ఆధారపడాలా? ప్రతి క్షణం, ప్రతినిత్యం దేవుని మీద ఆధారపడవలసిందే. ఎందుకంటే కుమ్మము దాటి కాలు బయట పెట్టిన తరువాత ఏమైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఆ మెట్టు జారి కింద పడవచ్చు. ఊహించం, ముందుగా అలా జరుగుతుందేమో అని అనుకోం, ఆ తలంపు రాదు. అందుకని దాన్ని యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ అంటే రోడ్డు మీద జరిగేదే కాదు, ఇంట్లో కాలు జారి పడినా కూడా యాక్సిడెంటే. అది తలవని తలంపుగా జరిగేది. ఇద్దరు ముగ్గురికి చెప్పాను ఆల్రెడీ నేను ఈ మధ్య. సడన్గా బ్రేక్ వేశారేంటి అంటాడు వెనకున్నవాడు. నా ముందున్న అతను సడన్గా బ్రేక్ వేశాడు, నేను వేయవలసి వచ్చింది. అదేదో నా తప్పు అన్నట్టు.
మీరు సడన్గా బ్రేక్ వేయటం వల్ల 2 బండ్లు గుద్దుకున్నాయి, అందుకే దాన్ని యాక్సిడెంట్ అంటారు బాబు. నువ్వు కావాలని గుద్దావా? నేను ఎందుకు గుద్దాను? కూడా కావాలని వేయలేదుగా. సడన్ బ్రేక్, యాక్సిడెంట్. సో అటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. లేదు, పక్కింటికి వెళ్ళాము, ఆవిడతో మాట్లాడుతూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కొంచెం కొంచెం పెరిగి ఒక వివాదంగా మారచ్చు. ఒక చిన్న ఘర్షణ జరగచ్చు. తెలీదు, మనకి ఏమి జరగబోతుందో తెలియదు. అది తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. అందుకని ఆయన మీద ఆధారపడాలి. ఒక ద్రాక్ష తీగ ద్రాక్ష వల్లిని విడిచిపెట్టి ఫలించగలదా? ఒక మామిడి చెట్టు ఉంది, కొమ్మకు కాయలు కాస్తుంటాయి. ఎప్పుడు కాస్తాయి? ఆ కొమ్మ ఆ చెట్టు యొక్క మ్రానును అంటి పెట్టుకొని ఉన్నప్పుడు, అప్పుడే దానికి జీవము అందుతుంది. ఆ కొమ్మ నరికేసామనుకోండి, అసలు ఆకులు ఎండిపోతాయి ముందు, పండ్లు కాయల తర్వాత సంగతి. ప్రాణం ఉండదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంకొక విషయం మీకు తెలిసే ఉంటుంది, అంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వయసులో అనుభవజ్ఞులు ఇంకా ఉన్నారు. కొన్నిసార్లు మొక్కలు బాగా ఎదగటానికి కూడా వాటి తలలు కొన్ని కత్తిరిస్తుంటారు. గమనించారా? ఇళ్లల్లో పెంచుకునే మొక్కల విషయంలో కూడా ఇది చేస్తుంటారు. ఎందుకు ఆ కత్తిరింపు అంటే, ఆ మొక్క ఇంకా గుబురుగా, ఇంకా చక్కగా, ఇంకా ఆరోగ్యకరంగా ఎదగాలి అని. అందుకని ఆ పైనవి కత్తిరిస్తారు. ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారు. ఆ ప్రూనింగ్ చేయటం వల్ల ఆ పైనున్న ఆ తల వంటి కొమ్మ అంచులకు వెళ్తున్న ఆ శక్తి అక్కడికి వెళ్లకుండా పక్కలకు వ్యాపిస్తుంది. ఇంకా చక్కగా, ఇంకా అందంగా, ఇంకా ఆరోగ్యంగా పెరుగుతుంది. మనకేంటంటే, దేవుడు మనకిచ్చిన తలాంతులు చూసుకొని, ఓహో మనమే, ఈ ఏరియాలో ఎవడు లేడమ్మా మనల్ని కొట్టేవాడు అని విర్రవేగటం. అటువంటి తలని ఆయన కత్తిరిస్తుంటాడు. ఇగో, అహం. నేను తలుచుకుంటే వార్ వన్ సైడ్. అదే, అటువంటి తలనే ఆయన కత్తిరిస్తుంటాడు. అందులో ఉన్న అర్థం ఏంటి? ఆ గర్వం అనే దానిని, ఆ అహంభావం అనే దానిని కత్తిరిస్తుంటాడు. మంచిది, దేవుడు చేసే మేలు అది. కనుక అటువంటి సందర్భాల్లో కూడా దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి. ముందు మనం గ్రహించాలి కదా, నాకు బాగా బలిసింది, ఈ ఆలోచనతో బయలుదేరాను నేను, తగిన శాస్తి జరిగింది, తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్. దానివల్ల ఏం జరుగుతుందండి? ఆ మనిషి ఎదుగుతాడు, నేర్చుకుంటాడు జీవితంలో ఒక పాఠం. ఇక మీదట ఇలా ఆలోచించకూడదు, ఇక మీదట ఇలా విర్రవీగకూడదు. అటువంటి పాఠాలు మనం నేర్చుకోకపోయినా అటువంటి సందర్భాలు దాదాపు మనందరి జీవితాలలో జరిగే ఉన్నాయి. అది గ్రహించాలి. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు చూడండి. కూడి దేవుడు వెక్కిరింపబడడు,
మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటే ఏంటండి? మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమండి, ఇవన్నీ కూడా ఏంటంటే సోదాహరణంగా చెప్పిన మాటలు. దీనిని కేవలం ఒక పొలానికి, మొక్కలకు, విత్తనాలకు మాత్రమే అన్వయించి ఆలోచించకూడదు. ఇంగ్లీష్లో మెటఫర్ అంటారు, పోలిక. పోలిక. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎవరితోనన్నా దురుసుగా మాట్లాడి షడప్ అండ్ గెట్ అవుట్ అని అకారణంగా అంటే కొంతకాలం గడిచిన తర్వాతనో లేదా ఒక్కోసారి అకస్మాత్తుగానో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో మనతో షడప్ అండ్ గెట్ అవుట్ అంటారు. we will get it back. we will get it back. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన. ఆయనతో పాటు ఆయనకంటే కొంచెం చిన్న వయస్కులే, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు మొదలైనవి. పెద్ద వయసు కదా. అలా మోకాళ్ళ నొప్పులతో కాళ్ళు కొంచెం వంగిపోయి 2 బ్రాకెట్స్ లాగా నడవటానికి అవస్థపడుతూ ఇలా 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 కష్టపడుతూ నిదానంగా వస్తూ ఉంటే వాళ్ళని చూసి, చెడు ఉద్దేశం కాదు, వాళ్ళతో సరదాగా మాట్లాడుతూనే మీ నడక భలే ఉంది అనడం, వాళ్ళు నడిచినట్టుగా ఇతను కూడా నడవడం చేసిన తర్వాత కొంతకాలానికి అదే జబ్బు ఇతనికి వచ్చింది. ఇతను అలాగే నడవడం మొదలుపెట్టాడు. నిజం, నేను చూశాను, నాకు తెలుసు. ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను స్నేహపూర్వకంగా వాళ్ళు సరిచేసుకోవడానికి ఆ ఉద్దేశంతో మాత్రమే చెబితే తప్పులేదు. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలని మనం ఎత్తి చూపిస్తూ, హేళన చేస్తూ, అవమానకరంగా మాట్లాడడం, దాని ఫలితం ఏంటంటే ఆ పంటనే కోస్తాం. ఆ పంటనే కోస్తాం. అమ్మ చదవండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును క్షయము పంట కోయును. క్షయము అను పంట పంట కోయును. కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. అదండి. ఇప్పుడు ఒక 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 బర్నింగ్ ఇష్యూ ఉందండి భారతదేశంలో. ఆ అంశం మీద అయ్ బాబోయ్ దేశమంతా ఆలోచన చేస్తోంది. 2 వర్గాలుగా విడిపోయింది దేశం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను ఈ సందర్భంగా. దయచేసి నా గురించి మీరు అన్యథా భావించకండి. అంశం ఏమిటంటే, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ అనే సర్టిఫికేట్ ఉంటుంది కొంతమందికి. అందులో షెడ్యూల్ కాస్ట్ అనే కులం పేరు ప్రస్తావిస్తూ అందులోనే మతము అనే చోట హిందువు అని ఉంటుంది. అది ఒక వర్గం. ఇంకొక వర్గం వచ్చేసరికి బీసీసీ అని ఉంటుంది. బీసీసీ అంటే ఏంటంటే అక్కడ ఆ కులాన్ని మెన్షన్ చేస్తూ మతం దగ్గర క్రైస్తవం, క్రిస్టియానిటీ అని ఉంటుంది. ఒక కుటుంబంలో 2 సహోదరులు, ఇతనికేమో ఎస్సీ సర్టిఫికెట్ ఉంది, ఇతనికేమో బీసీసీ సర్టిఫికెట్ ఉంది. ఒకే కుటుంబం, ఒకటే కులం. నేను హిందువును అని ప్రభుత్వానికి తెలియజేస్తే ఇచ్చే సర్టిఫికెట్ ఎస్సీ. కాదు నేను క్రైస్తవుణ్ణి అని చెబితే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ బీసీసీ. ఇప్పుడు ఎస్సీ అని చెబితే
ఈ భౌతిక లోకము దృష్ట్యా కొన్ని రాయితీలు ఉన్నాయి. రిజర్వేషన్స్, ప్రమోషన్స్ చాలా ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా అక్కడికి వెళ్ళినా కానీ అసలు ఫీజు కట్టకుండానే రిజిస్టర్ చేసుకోగలగటం. కానీ ఈ బీసీసీ అని ఉందే, ఇతనికి, ఈ వ్యక్తికి ఆ రాయితీలు లేవు. అనాదిగా మన పూర్వీకులు చెప్తున్న విషయం ఏమిటంటే ఇది రాజకీయమైన కుట్ర, రాజకీయపరమైన కుట్ర. కులాన్ని ఆధారం చేసుకొని ఇచ్చే రిజర్వేషన్స్ని మతం వచ్చేసరికే ఇవ్వమంటున్నారు కదండి. దాని వెనుకొన్న ఉద్దేశం ఏమిటి అని మన పూర్వీకులు చెబుతుంది ఏమిటంటే క్రైస్తవం అనేది ఈ దేశంలో ఎదగకూడదు అనే ఉద్దేశంతో ఇది ఒక రాజకీయపరమైన కుట్ర అని చెబుతున్నారు మనకి 2-3 తరాలుగా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఆయన వస్తున్నారు, కమిషన్ చైర్మన్. అన్ని ప్రాంతాలు దర్శించి అసలు వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద ఆయన ఒక సమగ్రమైన సమాచారాన్ని సేకరించి తదనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది ఆ కమిషన్ ఉద్దేశ్యం. క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు వెనుకబడి లేరు, క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదు అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదు, నిజమే, 100% కరెక్ట్. కానీ మనం నివసిస్తున్న ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నదా లేదా? అదేమన్నా వదిలేస్తున్నాను అంటే ఊడిపోతుందా? పోదు, పోయేది కాదు. కాబట్టి ఆ వ్యక్తి ఏ మతాన్ని స్వీకరించినప్పటికీ కూడా ఆ ట్యాగ్ కులము అనేది ఉంటూనే ఉంటుంది. అసలు ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ ఉంది కదండి, బీసీసీ అని. అందులో కూడా నువ్వే రాస్తున్నావుగా కులం. క్రైస్తవం అని మతం పేరు పెట్టినప్పటికీ కులం పేరు పెడుతున్నావు కదా. క్రైస్తవంలో కులం లేదన్నప్పుడు ప్రభుత్వమే ఆ కులము అనేది తీసివేయాలి అసలు సర్టిఫికెట్లో. మరి ఆ పని చేయరేంటి? కనుక ఈ లోకంలో, ఈ జీవితంలో, ఈ దేశంలో, మన సమాజంలో ఈ రాయితీల కొరకు చాలామంది ఎస్సీ అని పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం చర్చికి వెళ్తుంటారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, పూజిస్తారు, ప్రార్థనలు చేస్తారు, విశ్వాసం కలిగి ఉంటారు. అయితే ఇదేమిటంటే ద్వంద్వ వైఖరి. ప్రభుత్వానికేమో హిందువును అని చెబుతారు, సంఘానికి వస్తారు, నాది క్రైస్తవ విశ్వాసం అని చెప్తారు. ఈ సమస్యకు కారణం ప్రభుత్వమే కారణం అని నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు చూడండి 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అని పంట కోయును. నేను కేవలం నా శరీరేచ్ఛలకు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, వీటి కొరకు నేను క్రైస్తవుని కాదండి, హిందువుని అని చెప్పి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఏమంటున్నాడు? తన శరీరము నుండి క్షయము అను పంట కోయును. ఈ జీవితం తాత్కాలికం, శాశ్వతం కాదు. కాబట్టి నీకు వచ్చే బెనిఫిట్, లాభం, ప్రయోజనం అది కూడా క్షయము అంటే అంతరించిపోనది, శాశ్వతం కానిది. కానీ ఆత్మ కొరకు నిలబడే వ్యక్తికి లభించేది ఏమిటంటే అది అక్షయము అనగా నిత్య జీవము అంటే అది ఎప్పటికీ కరిగిపోదు, తరిగిపోదు, శాశ్వతమైనది.
నిత్యమైనది. అసలు ఈ గ్రహింపు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన సమాజంలో, మన క్రైస్తవ విశ్వాసులలో. ఆ తర్వాత అది ఎలా ఆలోచించాలి, ఏమి చేయాలనేది అది మీ విచక్షణకి వదిలిపెడుతున్నాను. ఆ తర్వాత చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చాలండి, థ్యాంక్ యూ. మనము ఫలించిన తర్వాత మనం చేయవలసింది ఏమిటంటే ఇతరులను ఫలింపచేయాలి. అలా అని ఎక్కడుంది? ఇప్పుడే చదువుకున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అంటే ప్రజలందరినీ ఫలింపచేయుడి. ఎలా? ఆధ్యాత్మికముగా. ప్రతి మనిషికి రక్షణ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సువార్తను మీరు ప్రకటించండి, సమస్త లోకానికి ప్రకటించండి, సమస్త మానవాళిని నాకు శిష్యులనుగా చేయండి. ఇది ప్రభు మన మీద మోపిన గురుతర బాధ్యత. కనుక మనము ఫలించనిదే ఇతరులను ఫలింపచేయలేము. చివరిగా పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలండి. కిమ్ కప్ వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? మొదటిగా మనం ఫలించాలి, ఆ తర్వాత ఇతరులను ఫలింపచేయాలి. మళ్ళీ చూడండి ఇదే వాక్యం, నిర్మలమైన మనస్సాక్షి గలవారై. అంటే ఇంగ్లీష్లో ఇంటెగ్రిటీ అంటాం. ఇంటెగ్రిటీ అంటే ఎవరు నన్ను చూడనప్పుడు ఒక రకంగా, నన్ను ఎవరో గమనిస్తున్నారు అన్నప్పుడు మరో రకంగా ఉండకుండా ఉండడం, ఎక్కడ ఉన్నా ఒకే రీతిగా ఉండడం, ఎక్కడ ఉన్నా కానీ ఒకే రకమైన జీవితం జీవించడం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. ఏమిటి మనలో ఉన్న నిరీక్షణ? ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళీ రానై ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన శిష్యులను, ఆయన విశ్వాసులను తనతో పాటు తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. అదే కదా మన నిరీక్షణ. ఆ నిరీక్షణను మనము ఇతరులతో పంచుకోవాలి. కానీ దానిని గురించి వింటున్న వాళ్ళు అందులో అసలు ఏంటయా అని చెప్పేది, ఆయన రావటం ఏంటి, మళ్ళీ లేడు కదా అని ఒక రీజనింగ్, హేతువు అడుగుతారు. అలా అడిగే వాళ్ళను మనం నిర్లక్ష్యం చేయకూడదు. నన్నే ప్రశ్నిస్తావా అని తిరగబడకూడదు. ఏమంటున్నాడు? అలా హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. భయము అంటే ప్రశ్నించేవాడిని చూసి భయపడడం కాదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి, ప్రశ్నించే వ్యక్తిని గౌరవించాలి. అసలు నువ్వు ఏ హక్కుతో చెప్తున్నావు ఈ మాట నాకు అని కూడా అడుగుతాడు.
వెంటనే బైబిల్ గ్రంథం చూపించడమే. ఈ హక్కుతో చెబుతున్నాను. సాత్విక, జెంటిల్, సాఫ్ట్, మైల్డ్, టెండర్. సాఫ్ట్గా మాట్లాడాలి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇదంతా చేయాలంటే ఏం చేయాలండి? అసలు ముందు మన హృదయములో ప్రభువు ఉంటే అప్పుడు చేయగలం. ప్రభువు మన హృదయంలో ఉన్నాడు అంటే మనం ఫలించినట్లే. ఆ ప్రభువును ఇతరులు కూడా తమ హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి అని అంటే మనము దేవునికి పనిముట్లుగా, సాధనములుగా ఉండాలి. నేను పుట్టకముందు నాన్నగారు ఒక పాట రాశారు. నేను పుట్టకముందు, ఎంత ముందో గుర్తులేదు, కాబట్టి ఈ పాట నాకంటే చాలా పెద్దది వయసులో. పొద్దుపోయేను ప్రభువా నా ఇంటికి రావా, పొద్దుపోయేను ప్రభువా నా ఇంటికి రావా, తొంగి చూడను కాదు, మళ్ళీ వెళ్ళను కాదు, స్థిరముగా నా ఇంట నీ ఉండిపోవాలి, నా మనోమందిరము సరిచేసి తీరాలి. పొద్దుపోయేను ప్రభువ. పొద్దుపోవడం అంటే ఏంటండి? టైం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. అసలు నా జీవితంలోనే సాయంత్రం దశకు వచ్చేసాను. ఐఎమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్. పదవి విరమణ చేశాను, రాత్రి అయిపోతుంది, నిద్రకు ఉపక్రమించాలి. అలా ఏదన్నా అనుకోవచ్చు పొద్దుపోవటం అనే దానికి, కదండి. పర్లేదా? పాడినా అబ్బా బాగానే అడుగుతున్నారే పాడమని. పర్లేదన్నమాట నా గొంతు. పన్నీటితో నిన్ను స్వాగతించగలేను, కన్నీటి తోడని పాదాలు కడిగేను. పన్నీరు కొనేంత సీన్ నాకు లేదయ్యా, పెదవండి. నేను చేయగలిగింది ఏంటంటే నా కన్నీటితో నీ పాదాలు కడుగుతాను. పన్నీటితో నిన్ను స్వాగతించగలేను, కన్నీటి తోడని పాదాలు కడిగేను. ఎన్ని దుఃఖాశ్రువులు నా కనులు రాల్చిన, అన్నీ ఆనంద బాష్పాలుగా మార్చు. పొద్దుపోయేను. ఎంత కన్నీరు విడిచానో ఆ కన్నీటిని అన్ని ఆనంద బాష్పాలుగా మార్చు. రా నా ఇంటికి రా, నా జీవితంలోనికి రా. ఆహ్వానించాం కదా, ఆయన వచ్చాడు. ఏం చేయాలండి? ముందు కూర్చోడానికి ఏదన్నా ఒక కుర్చీ చూపించాలి. ఆయనేమో రాజాధిరాజు, ఆయన కూర్చునే సింహాసనం రత్నఖచితం కదా. మన ఇంట్లో స్టూల్ కూడా ఉండదు అనుకోండి, తాపే ఉంది. ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి? రత్నసింహాసనము నా ఇంట లేదయ్యా, రత్నసింహాసనము నా ఇంట లేదయ్యా, అజాధిరాజ నా హృదయమే కలదయ్యా. నా హృదయం మాత్రమే ఉంది, వచ్చి ఇక్కడ కూర్చో. రత్నసింహాసనం నేను తేలేను, నేను అంత గొప్పవాడిని, ధనవంతుడిని, ఐశ్వర్యవంతుడిని కాదు. రత్నసింహాసనము నా ఇంట లేదయ్యా, రాజాధిరాజ నా హృదయమే కలదయ్యా. ఇక్కడ సమస్య ఒకటి ఉంది. నా గుండె పాషాణం. అది
ఫలితమైన ఆలోచనలు ఆవేశనలు మర్చిపోయి ఒక రాయిగా మారిపోయింది. అంటే నేను ఆయన్ని ఆహ్వానించి ఒక రాయి మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు రాతి నేలను నీదు పాదములు తాకినా, అయినా సరే వచ్చి ఈ రాతి నేలను నీ పాదాలు తాకితే, రాతి నేలను నీదు పాదములు తాకినా రతనాలు పండులే రారమ్ము నా రాజా. రత్నాలు ఎక్కడ ఉంటాయండి? రాళ్లల్లో ఉంటాయి. ఆయన పాదం తాకితే ఈ రాయిలో రత్నాలు వస్తాయి బయటికి. ఏమి రత్నాలు అవి? ఆధ్యాత్మిక రత్నాలు. పొద్దుపోయేను ప్రభువా నా ఇంటికి రావా. కూర్చోబెట్టాక మరి తాగడానికి తినడానికి ఏమైనా ఇవ్వాలి కదమ్మా. మీరేమో వంట వచ్చన్నారు ఇందాక, ఏదో ఇవ్వాలి. పాలు పరమాన్నములు కోరువాడవు కావు, పాయసము కోసము ప్రాకులాడవు నీవు. అవన్నీ ఎప్పుడన్నా ఆయన ఆశించాడా? బైబిల్ ఎక్కడన్నా ఉందా నాకు పాలు కావాలి అని అడిగాడా? నేను అడుగుతాను కానీ కాఫీ ఇమ్మని. పాలు పరమాన్నములు కోరువాడవు కావు, పాయసము కోసము ప్రాకులాడవు నీవు. ప్రేమతో నేనిచ్చు పానమే నా బ్రతుకు. నేనేమి ఇవ్వగలను నువ్వు తాగటానికి? నా బ్రతుకిస్తాను, తాగు. ప్రేమతో నేనిచ్చు పానమే నా బ్రతుకు, పాపినని నా చేయి ఎన్నడును వీడకు. పొద్దుపోయేను ప్రభువా నా ఇంటికి రావా. దయచేసి చుట్టం చూపుగా రావద్దయ్యా. నువ్వు రావాలి, తొంగి చూసి బాగున్నావా రైట్ అని వెళ్ళిపోవడం కాదు. ఉండిపో స్థిరంగా, శాశ్వతంగా. అలా వచ్చి ఆయన మన హృదయాలలో ప్రతిష్ఠింపబడినట్లయితే మనం ఫలించిన వారం, ఫలింప చేయుటకు అర్హత యోగ్యత కలవారము. ఆ విధంగా ఆ మేరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్.